మనం ఇప్పుడు కాలా జామును ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సింది గులాబ్ జామ్ పౌడర్ ప్యాకెట్ ఒకటి. ఈ పౌడర్ని ఉండలు లేకుండా మెత్తని పౌడర్లా కలుపుకొని ఇలా కొంచెం కొంచెం పాలేసుకుంటూ మెత్తని ముద్దలాగా తయారు చేద్దాం. పిండి మనకి ఎంత సాఫ్ట్గా ఉంటే కాలా జాము అంత బాగా వస్తుంది, బ్రేక్ అవ్వకుండా. సో ఫస్ట్ పిండిని బాగా మెత్తగా కలుపుకుందాం. ఒకేసారి పాలు మొత్తం పోయకుండా మన పిండికి ఎంత పాలైతే పడతాయో అంత కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తటి ముద్దలాగా చేద్దాం. కొంచెం టైం పడుతుంది. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ మెత్తటి ముద్దలాగా చేద్దాం. ఈ పిండిలో నుంచే మనం 1/4 పార్ట్ వేరు చేసి 2 బాల్స్ లాగా తయారు చేసుకుంటే 1/4లో ఈ చిన్న బాల్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే కాలా జాము లోపల పెట్టే స్టఫింగ్కి ఇదన్నమాట. ఇలా సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని యాలకుల పౌడరు ఒక 1/2 స్పూన్, ఇదంతా మనకి స్టఫింగ్ కోసము. ఫుడ్ కలర్ని పాలల్లో మిక్స్ చేసుకొని కలుపుకుందాం. దీంట్లోనే పంచదార ఒక 1/2 స్పూన్. కాలా జాములు మనకి చాలా బ్లాక్ కలర్లో ఉంటాయి కాబట్టి ఆ బ్లాకిష్ రావడం కోసం పంచదార వేసుకుంటాం. ఇలా మిక్స్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేసేసుకుంటే మరి ఇది ముద్దలాగా రాదు, జార్ జార్ అయిపోద్ది. కాబట్టి లైట్గా కొంచెం వేసుకుంటూ ఈ పంచదార వేయటం వల్ల జామున్స్ మనకి బ్లాక్ కలర్లోకి వస్తాయి. ఇలా అన్నిటినీ కలిపి ముద్దలాగా చేద్దాం. ఇలా కలిపి పెట్టుకున్న ముద్దల్ని చిన్న చిన్న బాల్స్గా చేద్దాం. పింక్ కోసం కాబట్టి చిన్న చిన్నవి అయితేనే బాగుంటాయి. మరీ పెద్దవి అనుకోండి జామున్ మనకు చాలా పెద్దది అయిపోతుంది. చిన్న బాల్స్ అయితే మనకి ఎన్ని వచ్చాయో పెద్ద బాల్స్ కూడా అన్నీ ఉండాలి సేమ్ క్వాంటిటీలో. కాలా జామును ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇలా పెద్ద బాల్ని బాగా మెత్తగా చేసుకొని లోపల ఇలాగా గుంటలాగా అనుకొని దాన్ని పెట్టి క్లోజ్ చేసేసుకొని ఇలాగా క్లోజ్ చేసేసుకొని కావాలంటే ఇంకా ఆ షేప్లో ఉంచుకోవచ్చు. వద్దు మనకి కాలా జామున్ లాగా ఇలా షేప్ కావాలి అనుకుంటే వాటిని ఇలా కొంచెం ప్రెస్ చేసామనుకో వచ్చేస్తుంది. రౌండ్ కావాలంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు. మనము స్టవ్ వెలిగించుకొని బాండ్లి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగానే మనం ప్రిపేర్డ్గా ఉంచుకున్న కాలా జామున్లు వీటిలో వేసి లో ఫ్లేమ్లో బాగా బ్లాకిష్ కలర్ వచ్చేంత వరకు తిప్పాలి.
లో ఫ్లేమ్లో వేయించుకుంటే కలర్ అంతా ఈవెన్గా ఉంటుంది, ఒకే కలర్లో. ఇలా బాగా బ్లాక్ వచ్చేంత వరకు ఉంచుకుంటూ ఇలా బ్లాక్ అయిన వాడిని తీసేస్తూ వీటన్నిటిని ఇప్పుడు మనం చక్కెర పాకంలో వేద్దాం. చక్కెర పాకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 గ్లాస్ పంచదార అయితే 1 గ్లాస్ వాటర్ క్వాంటిటీ రెండు మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టి ఇలా చక్కెర అంతా మెల్ట్ అయ్యేంత వరకు తిప్పుతూ ఉంటే మనకి చక్కెర పాకం వస్తుంది. షుగర్ పాకం మనకు ప్రిపేర్ అయిపోయింది. చేసుకొని పక్కన పెట్టుకున్న కాలా జాములు వీటిలో వేసేద్దాం. కాలా జాములు సిరప్ని పీల్చుకునేదానికి 1 అవర్ పడుతుంది. 1 అవర్ తర్వాత సర్వ్ చేయాలి అనుకున్నప్పుడు మనము కాలా జామును మనం సర్వ్ చేయాలి అంటే ఇలా కట్ చేసుకొని ఒకదాన్ని ఇలా కట్ చేయటం వల్ల లోపల మనం పెట్టిన స్టఫింగ్ ఎల్లో కలర్ చూడండి ఎంత బాగుందో. దాని మీద లైట్గా డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కాలా జాము రెడీ. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయాలంటే ఒక షేర్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఉపయోగకరమైన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.